మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ రోజు నుంచి స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎస్టర్డే నైటే ఇచ్చారు యాక్చువల్గా దానికి. అయితే ఇది ఎలా చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, కొద్దిమందికి ఫీ రియంబర్స్మెంట్లో నో అని వస్తుంది, దాన్ని ఎస్గా ఎలా మార్చుకోవాలి, ఏదైనా తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి అనేది వెరీ క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఓసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అన్ని ఎస్ ఉండేలా చూసుకోవాలి. వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. స్టెప్ వైజ్గా మీరు మొబైల్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, మంచి మొబైల్ ఉంటే దాని డెస్క్టాప్ ఆప్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, లేదా మీ సేవ వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా చేసుకోవచ్చు. ఏం టెన్షన్ లేదు. విత్ ఇన్ 10 నిమిషాలు అంతే, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ప్రాసెస్. ఇది ఎలా చేసుకోవాలో నేను ఫస్ట్ వెబ్సైట్లో చూపిస్తాను క్లియర్గా. మీరు వెబ్సైట్లో టీజీ ఎప్సెట్ అని క్లిక్ చేయండి. టీజీ ఎప్సెట్ 2026, మనకి టీజీ ఎప్సెట్ 2026 వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం కిందికి వచ్చిన వెంటనే ఇక్కడ అడ్మిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే టీజీ ఎప్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్ సిహెచ్ఈ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వెరీ క్లియర్గా ఉంటుంది ఫీ పేమెంట్ వెరిఫికేషను, స్లాట్ బుకింగ్ అని వెరీ క్లియర్గా మనకు వస్తుంది. అది ఒక్క నిమిషం, అది ఇలా కనిపిస్తుంది చూడండి. టీజీ ఎప్సెట్ పే ప్రాసెసింగ్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్ అస్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇలా ఇది చూసుకోండి ఒకసారి. ఒక్క నిమిషం, ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, పే ప్రాసెసింగ్ ఫీజ్, నెక్స్ట్ వెరిఫై పేమెంట్ స్టేటస్, నెక్స్ట్ స్లాట్ బుకింగ్. ఏమైనా డౌట్లు ఉంటే కాంటాక్ట్ అస్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీజ్ని సెలెక్ట్ చేస్తారు మనం ఫీజు కట్టడానికి. ఓకే, పే ప్రాసెసింగ్ ఫీజ్ని సెలెక్ట్ చేస్తాం. ఒక్క నిమిషం, ఇది చాలామంది చేస్తున్నట్లున్నారు, స్లో అయినట్లుంది. పే ప్రాసెసింగ్ ఫీజ్లో ఇది వస్తుంది చూడండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. పే ప్రాసెసింగ్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవడానికి, స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, 7660097668కి కాల్ చేయండి, లేదా 7660097669కి కాల్ చేయండి. ఓకే, 9769 లేదా 7660097669కి కాల్ చేయండి ఏమైనా స్పెషల్ కేసు ఉంటే. ఓకేనా, అయితే ఇక్కడ ఈ పేమెంట్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. టీజీ ఎప్సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ హాల్ టికెట్ పైననే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అది డేట్, మంత్, ఇయర్. ఓకే, 01/07/2000 ఇలా అలా ఎంటర్ చేయాలి. ఎంటర్ ఇమేజ్ వాల్యూ ఇది ఎంటర్ చేయాలి. చేసి పే ఫీ ఆన్లైన్ అని కొడితే చాలు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఫీజు ఎంత పేమెంట్ చేయాలంటే చూడండి, ప్రాసెసింగ్ ఫీజు 1200 ఉంది ఓసీబీసీకి, 600 ఎస్సీ ఎస్టీకి ఉంటుంది. ఓకే, ఇది ఈ డీటెయిల్స్ ఇవి అనమాట ఫీ పేమెంట్ మీకు. ఓకేనా, డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ ఇది పేమెంట్ చేసే మెథడ్. ఇది పేమెంట్ చేసే మెథడ్. అయితే ఇవి కొట్టిన వెంటనే ఫీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఛార్జెస్ కూడా ఇచ్చారు. ఈ స్టెప్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో నేను చెప్తాను క్లియర్గా, మీకు చూపిస్తాను. తర్వాత పేమెంట్ చేసినాక వెరిఫై పేమెంట్ స్టేటస్ కొడితేనేమో మీకు పేమెంట్ అయిందా లేదో చూపిస్తుంది. దాని తర్వాత స్లాట్ బుకింగ్కి ఇది క్లిక్ చేయాలి. స్లాట్ బుకింగ్కి నేను చూపిస్తాను క్లియర్గా, నేను ఎలా కనిపిస్తుందో అని వెరీ క్లియర్గా చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇది స్లో అవుతుంది. ఇది ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ టీజీ ఎప్సెట్ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. టీజీ ఎప్సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్, ఇది క్లిక్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, ఇది మళ్ళీ ఇచ్చారు ప్రాసెసింగ్ ఫీజు. ఓకేనా, అవైలబుల్ స్లాట్స్. ఆ స్లాట్ ఉన్న రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏది ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ స్టెప్స్ని నేను వెరీ క్లియర్గా ఒకసారి చూపిస్తాను నేను ఎలా అనేది స్టెప్ వైజ్గా. ఇది చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫీ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది కదా, స్టెప్స్ ఫర్ పే ప్రాసెసింగ్ ఫీజు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, ఇంటర్ ఇమేజ్ కొట్టి పే ఫీ ఆన్లైన్ అని దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఏం కనిపిస్తుంది అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, దాని తర్వాత ఏం కనిపిస్తుంది అని అంటే ఇలా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏమన్నా వస్తుంది, మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత మీ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది. ఓకేనా, ఇలా మీరు మేల్ ఫీమేల్ అని మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా వస్తాయి.
ఇవి మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రం నో అని వస్తుంది చాలామందికి. ఓకే, ఏం టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్. ఈ ఫీ రియంబర్స్మెంట్ నో అని వస్తే దాన్ని కరెక్షన్ ఎలా చేసుకోవాలి అని అంటే దాని కిందనే స్పెషల్ కేటగిరీ ఇక్కడ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాబ్, పిహెచ్ అని ఉంది కదా, దాని కింద మీరు ఏమేమి ఉంటుంది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అంటే మీరు ఒక రకంగా సార్ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కానీ నాకు నో అని వచ్చింది, ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తారనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మీరు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ చూపిస్తే నో అని వచ్చినా అది ఎస్ చేస్తారనమాట క్లియర్గా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఏం టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ నో అని కనిపించినంత మాత్రాన్ని ఇక మీకు నో అని కాదు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఈ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా చేంజ్ చేస్తారు హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు. ఇవన్నీ ఎంటర్ చేసినాక మీరు మీ సేవ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా వస్తుంది వై అంటే ఎస్, ఎన్ అంటే నో అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, సబ్మిట్ కొట్టాలి. ఓకేనా, అయితే మీ బేసిక్ డీటెయిల్స్ మారవు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫీ పేమెంట్కి క్లిక్ చేసిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తారు క్లియర్గా. నెక్స్ట్ స్టెప్లో ఈ చెక్ బాక్స్ని సబ్మిట్ని క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ మీకు ఎస్ అని రావాలి, వై అని రావాలి. ఒకవేళ రాకుండా హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర వాళ్ళు మారుస్తారు, ఎందుకంటే మీరు ఒరిజినల్స్ చూపిస్తారు కదా. సో ఇదనమాట. సో ఇది సబ్మిట్ అని కొడతారు. సబ్మిట్ అని కొట్టిన వెంటనే మీకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ బిల్ డెస్క్ దగ్గరనే సెలెక్ట్ చేసుకోండి. వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే బిల్ డెస్క్ని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుని డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఆ క్రెడిట్ కార్డు డీటెయిల్స్, డెబిట్ కార్డు అని క్లిక్ చేస్తే కార్డు నెంబర్, ఏటీఎం కార్డు ఉంటుంది కదా, దానిపైన నెంబర్ ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కింద 12/2027/28 అని. తర్వాత బ్యాక్ సైడ్ సివివి నెంబర్ ఉంటుంది. ఓకేనా, ఈ ఫీజ్ బై డిఫాల్టే వస్తుంది. మీరు ఓసీ, బీసీ అట్లా అయితే 1200, ఎస్సీ ఎస్టీ అయితే 600 అని బై డిఫాల్టే చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు మేక్ ఏ పేమెంట్ అని కొట్టండి. మీ ఏటీఎం కార్డు హోల్డర్ నెంబర్ నేమ్ ఎంటర్ చేసి పేమెంట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా, అంటే నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేస్తే ఇది పే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేశారు. నెక్స్ట్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేస్తే మీరు ఇది వస్తుంది. ఆల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్ మీకు కనిపిస్తుంది క్లియర్గా. వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ కనిపిస్తే మీది అయిపోయిందని వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్లాట్ బుకింగ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్లాట్ బుకింగ్. మీ నియర్ సెంటర్ని ముందే చూసుకోండి, హెల్ప్ లైన్ సెంటర్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, స్లాట్ బుకింగ్కి ఏం చేయాలి, మళ్ళీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్ ఇవన్నీ క్లిక్ చేసిన వెంటనే ఇక షో అవైలబుల్ స్లాట్స్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. షో అవైలబుల్ స్లాట్స్ అని వచ్చి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా ప్రాసెసింగ్ ఫీ, పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్. ఇప్పుడు మనం స్లాట్ బుకింగ్ స్టేజ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఆల్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటుంది. అదర్ అంటేనేమో పిహెచ్, ఎన్సీసీ, క్యాప్ ఉంటుంది. అదర్ అని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్ అని పెట్టేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళది ఉంటుంది కాబట్టి. ఈ పిహెచ్, ఎన్సీసీ, క్యాప్ సర్టిఫికేట్ మాసప్ ట్యాంక్ దగ్గర జరుగుతుంది వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నియర్ ఎల్పిసి లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అడగండి. ఓకే, ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా డేట్స్ ఉంటాయి, జూన్ డేట్స్ ఉంటాయి, మంచి క్లియర్గా డేట్స్ ఉంటాయి. అండ్ మీరు ఆల్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్, ఓకే, జేఎన్టీయు, కూకట్పల్లియా, మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజా, వికారాబాద్ పాలిటెక్నిక్ కాలేజా, ఆదిలాబాదా, ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. కింద టైం స్లాట్స్ ఉంటాయి. టైం స్లాట్స్ 9 to 9:30, 11 to 11:30, 12 to 12:30, 2 to 3:30 అని దీన్ని క్లిక్ చేస్తారు. అంతే. ఇక దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీ నియర్ ప్లేసెస్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే అర్థమవుతుంది క్లియర్గా
మీకు ఇలా వస్తుంది హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ అని, హెచ్ఎల్సి నేమ్ వస్తుంది, హెచ్ఎల్సి అడ్రస్, హెల్ప్ లైన్ సెంటర్ అడ్రస్ వస్తుంది, స్లాట్ డేట్ స్లాట్ టైం అని వెరీ క్లియర్గా వస్తుంది అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మీ నేమ్ ఇలా వస్తుంది, మీ నేమ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు వెళ్తారు ఎక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్తారు. అన్ని సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళన్నీ ప్రతిదీ చెక్ చేస్తారు. అక్కడ ఆర్డర్ కూడా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ జిరాక్స్ ఒక 2 సెట్లు తీసుకెళ్ళండి, 2 అడుగుతారు, మినిమం ఒక 3-4 తీసుకెళ్ళండి, ఒరిజినల్ తీసుకొని వెళ్తారు. అక్కడ క్లియర్గా మీరు ఎలా అడుగుతారంటే ఎప్సెట్ ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు, 10th మెమో, ఇంటర్ మెమో, ఓకేనా, ఇంటర్ మెమో, టీసీ, ఓకే, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఓకేనా, ఎవరన్నా రెసిడెన్స్ సర్టిఫికెట్, నాన్ లోకల్ పేరెంట్ ఉంటారు కదా, వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళది ఆ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఈ ఆర్డర్లో పెట్టండి అని మీకు క్లియర్గా అక్కడ చెప్తారు. ఏం టెన్షన్ ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా. ఓకేనా, అక్కడ అవన్నీ క్రాస్ చెక్ చేసి అన్ని ఎస్ ఉంటే ఆర్ఓసి మీద అన్నింటి మీద ఎస్ వై అని రావాలన్నమాట. ఏదైనా నో వస్తే వాళ్ళ దగ్గర ఎస్ అని రాపించుకోవాల్సిందే. అక్కడ నో అని వచ్చిందంటే మాత్రం మీకు అలాట్మెంట్లో కూడా నో అనే వస్తుంది. సో ఆర్ఓసి చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర. ఓకే, ఆర్ఓసి దగ్గర వాళ్ళ సైన్ తీసుకోండి, అక్కడ లాగిన్ పాస్వర్డ్ తీసుకోండి. అది తీసుకొని నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇది మొత్తం స్టెప్స్. అయితే వెబ్ ఆప్షన్ దగ్గర కూడా ఒక పాయింట్ చెప్తా చూడండి. మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే, ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, 1000 వచ్చినా, 1,00,000 వచ్చినా, మీ డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి, రిమైనింగ్ అన్ని కింద పెట్టాలి. డ్రీమ్ కాలేజీలు అంటే జేఎన్టీయు, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, నారాయణమ్మ, ఇవన్నీ పైన పెట్టాలి. మీకు వస్తుందా రాదా పక్కన పెట్టండి. కొద్దిమంది కన్సల్టెన్సీ వాళ్ళు అది రాదు కదా, అది ఎందుకు పెడతారు అంటున్నారు. చెప్పలేం. మీ రిజర్వేషను, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. మీకు కావాల్సిన కాలేజ్ బ్రాంచ్ పైన పెట్టండి. ఇక అవి రాకుంటే ఇవి వచ్చిన అడ్జస్ట్ అవుతామని కింద పెట్టండి, ఏం నష్టం ఉండదు. ఓకేనా, ఇది ఎందుకు పెట్టినా, 1,00,000 ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ఎందుకు పెట్టినా ఎవ్వరు అడగరు. ఓకేనా, అలా అనమాట. రిమైనింగ్ కాలేజెస్ ఇలా పెట్టండి. ఫైనల్గా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, 10-20 మాత్రం పెట్టకండి, 100 పైననే పెట్టండి వెబ్ ఆప్షన్స్. సరే, ఈ 10-20 ఆప్షన్ వస్తే హ్యాపీయే, కానీ 100 పెడితే నష్టం అయితే లేదు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, నా వెబ్ ఆప్షన్స్ మీద కూడా వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియోస్ అవే వస్తుంది. పైనుంచి చూస్తుంది అనమాట. అది ఫస్ట్ కాలేజ్ వస్తే ఫస్ట్ కాలేజ్ ఇస్తుంది, రాకుంటే సెకండ్ ఇస్తుంది, రాకుంటే థర్డ్ ఇస్తుంది, రాకుంటే ఫోర్త్ ఇస్తుంది. ఏదైతే వస్తుందో అక్కడితో ఆగిపోతుంది. ఇక కిందివి చూడదు అనమాట. కిందివి చూడకుండా అక్కడితో మీకు సీట్ అలాట్మెంట్ చేస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ప్రాసెస్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ మన ఛానల్. లాస్ట్ మీకు సీట్ వచ్చినంత వరకు ఫ్రీ ఏమంటారు మన ఛానల్ ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ ఎవరికి కౌన్సిలింగ్ చేస్తారంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కంప్లీట్ చేసేస్తారు. ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ర్యాంకర్కి ఫస్ట్, సెకండ్ ర్యాంకర్కి సెకండ్, అలా కౌన్సిలింగ్ అలా కింద ర్యాంక్ వైజ్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మీరు పెట్టిన ఆర్డర్ని బట్టి మీకు అలాట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇది క్లారిఫై లేకున్నా కింద కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.